మీలో క్రికెటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే మనకి ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అనమాట. సో ఆల్రెడీ మన 21న మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్ సంబంధించి సెలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మరి ఏజ్ కేటగిరీ ఎందుకు భయ్యా అంటే అండర్ 19 అలాగే అండర్ 23 ఈ రెండు ఏజ్ కేటగిరీలకు సంబంధించి సెలక్షన్స్ అయితే కంప్లీట్ అయినాయి అనమాట. సో మరి మిగతా ఏజ్ కేటగిరీకి కూడా మరి ఇదే మంత్లో జరగవచ్చు, లేదంటే నెక్స్ట్ మంత్లో అయినా సరే పెడతారు. సో మెయిన్గా ఫస్ట్ సీనియర్స్ జరుగుతాయి. సో మరి సీనియర్స్ కూడా ఇదే మంత్లో జరగవచ్చు. సో కాబట్టి అప్ టు డేట్ ఉండండి. సో మరి దీనికి చేయాల్సిందల్లా మీరు ఒకటే, ప్రతిరోజు కూడా మీ డిస్ట్రిక్ట్ సంబంధించి ఏదైతే న్యూస్ పేపర్ ఉంటుందో డిస్ట్రిక్ట్ పేపర్, సో అది చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు అప్డేట్ ఇస్తారు. సో దాంట్లో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి సెలక్షన్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దీనికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు, స్పాట్ రిజిస్ట్రేషన్స్ ఏమంటే అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా రిజిస్టర్ అయిపోయి ట్రయల్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మనకి డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ కేవలం అండర్ 19 అండర్ 23 కాబోయా, మరి సీనియర్స్ తర్వాత జరుగుతాయేమో, మరి ఇప్పుడు అలా సీనియర్స్ వేరే డిస్ట్రిక్ట్లో ఉండదే ఏమో అని చెప్పేసి మీరు అందరూ అనుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిక్ట్ సెలక్షన్స్ అంటే ఒకే రోజు సీనియర్సే పెట్టచ్చు, అండర్ 23 పెట్టచ్చు, 19 అయినా సరే పెట్టచ్చు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు కూడా మీ ఏజ్ కేటగిరీ ఏంది, సో దానికి సంబంధించి న్యూస్ పేపర్ ప్రతిరోజు కూడా చూడాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళకి తెలియకపోతే మరి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో మరి దీంట్లో సెలక్షన్స్ ఎప్పుడు ఉంటే అప్పుడు మరి అప్ టు డేట్ అయితే మీకు ఇచ్చేస్తాం. సో మరి ఏదైనా సరే మిస్ అయితే ఇంకా చేసేది ఏం లేదు. సో కాబట్టి అందుకే మీరు కూడా అప్ టు డేట్ ఉండి ప్రతిరోజు కనుక చూస్తే ఇక మన ఛానల్తో కూడా అవసరం ఉండదు. సో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు.